యెహెజ్కేలు 37వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు అందరం కలిసి చదువుదాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చదువున్న వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభువా, మాతో మీరు మాట్లాడండి. దేవా, మీరు మాట్లాడే దేవుడు నాయన. మీరు మాట్లాడితే మా పరిస్థితులు మారుతాయి, మీరు మాట్లాడితే మా స్థితిగతులు మారుతాయి, మాకున్న బంధకాలు తొలగిపోతాయి. నాతో మాట్లాడు ప్రభు. అడుగుదామా? యేసయ్యా, నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా. నువ్వు మాట్లాడితే చనిపోయిన వారు బ్రతుకుతారు, దయ్యాలు పారిపోతాయి, వ్యాధులు తొలగిపోతాయి, మార్పు చెందని వారి హృదయాలు మార్చబడతాయి. కఠినమైన హృదయాలు సహితము, రాతి గుండెలు సహితము మాంసపు హృదయాలుగా, మాంసపు గుండెలుగా మార్చబడతాయి. ఈరోజు మాట్లాడయ్యా ప్రతి ఒక్కరితో. దర్శించిన ఆయన మీ వాక్యము ద్వారా బలపరిచి తండ్రి, మీ వాక్యపు వెలుగులు ప్రతి జీవితాన్ని కట్టమని ప్రార్థన చేస్తూ, యోగ్యత అర్హత లేని నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మొదటి వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. గతంలో మనం దీని గురించి ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానించుకున్నాం. గమనించండి, ఒక వాక్య భాగంలో ఎన్నో ఆత్మీయ పాఠాలు దాగి ఉంటాయి. మరొక కొత్త ఆత్మీయ పాఠాన్ని ప్రభువు ఇక్కడ నుంచి మనకు నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించుకున్న అంశం శ్రమ నుంచి విడుదల. ఎంతమందికి ఆశ ఉంది నాకున్న శ్రమ నుంచి విడుదల కావాలని? కొన్ని ఉన్నాయి నాకు కూడా. హల్లెలూయా. యేసు నామములో మీ అందరూ కూడా ఈ సంవత్సరంలో శ్రమ నుంచి విడుదల పొందుకొని నూతన సంవత్సరంలోకి ప్రభువును స్తుతిస్తూ మీరు అడుగులు వేయుదురుగాక. ఖచ్చితంగా మీలో అనేక మంది నూతన సంవత్సరంలోకి సంతోషంగా మీరు అడుగు పెట్టబోతున్నారు. గంతే మంది పెడుతురా? నూతన సంవత్సరంలోకి మీరు సంతోషంగా అడుగు పెట్టబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు అంటున్నాడు, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్యన నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. యెహెజ్కేలు ఆత్మవశుడై ఉన్నప్పుడు దేవుడు ఏం చేశానంట? హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలును ఎముకలు కలిగిన లోయలోకి తీసుకెళ్ళాడంట. ఆ లోయలో అప్పుడే చచ్చిపోయిన శవాలు ఏమన్నా ఉన్నాయా అంటే లేవు. కనీసం వాళ్ళు వ్యాధిగ్రస్తులు, నడవలేని స్థితిలో ఉన్నోళ్ళ అంటే కారు. ఎప్పుడో చనిపోయినరు. ఆ శరీరాలు కుళ్ళిపోయి ఎండిపోయి ఎముకలు మాత్రం ఉన్నాయంతే. అవి కేవలం ఎండిపోయినాయి, అక్కడ జీవం లేదు. జీవము లేని పరిస్థితుల్లోకి యెహెజ్కేలును దేవుడు తీసుకెళ్ళాడు. అక్కడ నడిపిస్తున్నాడు. చూస్తున్నప్పుడు కేవలం ఎండిపోయినాయి. హల్లెలూయా. అవి కేవలము ఎండిపోయినాయి. యెహెజ్కేలును ఎండిన ఎముకల మధ్యలోకి దేవుడు తీసుకెళ్ళాడు. వాటి మధ్యలో దింపుతూ ఉన్నాడు. నిజంగా ఎండిన ఎముకల వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా?
ప్రయోజనం ఉంటుందా? ఉంటుందా చెప్పండి? ఎవ్వరికి ప్రయోజనం ఉండదు. దేనికి పనికి రావు ఎండిన ఎముకలు. హల్లెలూయా. నిజంగా దేవుని కన్ను దేని మీద పడుతుందో, అది ఎంత ఎండిపోయింది అయినా సరే తిరిగి మరల బ్రతుకుతుంది అది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ ఎండిన ఎముకలను జీవంతో నింపడానికి దేవునికి ఎవరు కావాల్సి వచ్చింది? ఎవరు కావాల్సి వచ్చింది? ఎవరు కావాల్సి వచ్చింది? యెహెజ్కేలు కావాల్సి వచ్చింది. చాలామంది అంటారు, దేవుడు ఉంటే నాకు మేలు చేయొచ్చు కదా అనరా? నిజంగా దేవుడు నన్ను చూస్తున్నట్లయితే మరి నేనున్న జాగలకి దేవుడు రావచ్చు కదా. హల్లెలూయా. వస్తాడు, కానీ ఆయనకు ఒక మనిషి కావాలి. ఇప్పుడు మీ కుటుంబాల్లో ఎండిన స్థితి ఉందనుకోండి. ఎండిన స్థితి వెళ్ళి జీవం రావాలంటే ఏం కావాలి? హల్లెలూయా. అక్కడ విశ్వాసంతో మాట్లాడేవారు కావాలి. ఎవరు కావాలి? లోయలో ఉన్న ఎముకలు బ్రతకడానికి కారణం దేవుడే, కానీ దేవునికి యెహెజ్కేలు కావాల్సి వచ్చింది. యెహెజ్కేలు లేకపోతే ఎముకలను బ్రతికించేటోడు కాదా? బ్రతికించేటోడే, కానీ ఆయనకు ఒక విధానం ఉంది. ఈ భూమి మీద ఏ కార్యంగా జరగాలన్నా ఆయనకు ఒక మనిషి కావాలి. హల్లెలూయా. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్న శ్రమలు తొలగిపోయి ఎండిపోయిన స్థితి వెళ్ళిపోయి అక్కడ ఒక జీవము రావాలనంటే, పరిస్థితులు బాగుపడాలంటే ఒక వ్యక్తి కావాలి. హల్లెలూయా. ఎంతమంది నా కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ నిర్జీవమైన స్థితి, ఆ ఎండిన స్థితి వెళ్ళిపోవాలని ఎంతమందికి ఆశ ఉంది? మిమ్మును బట్టి మీ కుటుంబాల్లో ఎండిన స్థితి కొట్టివేయబడును గాక. హల్లెలూయా. నేను లేకపోతే దేవుడు చేయడా? ఖచ్చితంగా ఒక మనిషి కావాలి. నా కుటుంబంలో ఎండిన ఎముకలు జీవముతో నింపబడినట్లుగా ఎండిన స్థితి నా కుటుంబంలో నుంచి తొలగిపోవడానికి ఈరోజు నేను నిలబడతాను అన్నులు ఎవరన్నా ఉన్నారా? మీ కుటుంబాల గురించి అన్న కనీసం నేను నిలబడతాను అన్నులు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి, చక్కగా ఎత్తండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరము మనం నిలబడ్డ స్థలాల్లో మాట్లాడుతున్నప్పుడు జీవము కలుగునుగాక. మీరు మాట్లాడుతున్నప్పుడు అద్భుతాలు జరుగునుగాక. హల్లెలూయా. అద్భుతాలు చూడాలి, అవన్నీ నాకు గొప్ప గొప్ప ఆశలు లేవు. మరి ఇంకా నీ జీవితం ఉపయోగపడాలి అంతే. కొందరి జీవితాలైనా ఎండిపోయిన జీవితాలు కట్టబడాలి, నీ ద్వారా కట్టబడాలి, కట్టబడునుగాక. సరే, అంతదాకెందుకు? వచ్చిన మీరు మీ కుటుంబాల్లో మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న ఎండిన స్థితి యేసు నామంలో తొలగిపోవునుగాక. యేసు నామంలో తొలగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అభిషేకంతో మీరు ఇక్కడ నుంచి వెళ్ళుదురుగాక. నీ భర్త రాలేకపోవచ్చు మందిరానికి, నీ భార్య రాలేకపోవచ్చు, నీ కుటుంబ సభ్యులు ఎవరు రాలేకపోవచ్చు. నువ్వు వచ్చినావు కదా దేవునికి, నువ్వు ఒక్క వ్యక్తివి చాలు. హల్లెలూయా. నీ కుటుంబం అంతా మార్పు చెందడానికి, నీ కుటుంబం అంతా బాగుపడడానికి, నీ రక్త సంబంధికులందరి జీవితాల ఆశీర్వాదంలోకి రావడానికి నీ ద్వారా 10 కాదు 100 కాదు 1000 మంది జీవితాలను కూడా కట్టగలడు. మొదటిగా నీ కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. హల్లెలూయా. ఆ ప్రారంభం నా జీవితంలో జరగాలన్న ఆశతోనే ఉందువుగాక. ఈరోజు ఆ ఆశ నీకుంటే చాలు, ఆ శక్తినిచ్చి పంపిస్తాడు దేవుడు నీకు. హల్లెలూయా. కానీ ఒక మనిషి కావాలి. నీ కుటుంబం కట్టబడడానికి ఈరోజు వచ్చిన నువ్వే ఆ యెహెజ్కేలు అవుదువుగాక. ఆ యెహెజ్కేలు అవుదువుగాక. ఆ యెహెజ్కేలు అవుదువుగాక. ఆత్మవశుడవు అవుదువుగాక. ఆత్మవశురాలు అవుదువుగాక. హల్లెలూయా. ఆత్మవశుడయ్యాడంట యెహెజ్కేలు. ఆత్మవశుడైన యెహెజ్కేలుతో ప్రభువు అంటున్నాడు, ఎముకలను చూపెడుతూ, నీ ఇంటిలో ఈరోజు ఎండిన స్థితి కనిపిస్తూ ఉంటే ఈరోజు ఈ సందేశాన్ని నువ్వు మాదిరిగా తీసుకొని నువ్వు మాట్లాడడం ప్రారంభించు అంతే. యెహెజ్కేలుతో ప్రభువు అంటున్నాడు, ఇదిగో చూడండి, ఎముకలు అనేకముల లోయలో కనబడెను, అవి కేవలం ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా?
అని నన్ను అడుగగా, ఏజ్కేల్ని అడిగాడంట. ఏజ్కేలు ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుతాయా? ఇప్పుడు మనల్ని ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి, వచ్చి నీ భర్త గురించి అడుగుతాడు, నిజంగా నీ భర్త మారుతాడంటవా అంటారు నిన్నే. అప్పుడు నీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? మిమ్మల్ని అడుగుతారు, నీ భార్య మొండిది, గయ్యాలది, మారుతుందంటవా అనే ప్రశ్న నీకే రావచ్చు, ఎవరన్నా అనవచ్చు. నీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంది? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నేను వచ్చి, ఏంటిది నీ ఇంట్లో ఉన్న మనుషుల సంగతి అంటే, మీ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటి? హల్లెలూయా. అప్పులు కట్టలేకపోతున్నావు. ఎవరన్నా నిన్ను అడగొచ్చు, నీకు ఆలోచన రావచ్చు. పోనీ ఎవరో సంగతి ఎందుకు, దేవుడే మిమ్మల్ని అడుగుతున్నాడు ఈరోజు. మీ అప్పుల నుంచి మీరు బయటికి రాగలరా? మీ అప్పుల నుంచి మీరు బయటికి రాగలరా? అంతేగాని అదే చెప్తారా? కొందరు మీదికి చెప్తున్న లోపల ఏముంది తెలుసా? అప్పులు లేనోడు ఎవడున్నాడు? అప్పు లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అంటారు. దేవుడు ఉంచుతాడు. యోసేపుకి అప్పులు లేవు, దావీదుకు అప్పులు లేవు, పౌలుకు కూడా అప్పులు లేవు, పేతురుకు కూడా అప్పులు లేవు, యేసయ్యకు కూడా అప్పులు ఎవరు లేరంటారు ఎందుకు? ఆదాముకు అప్పులు లేవు, అబ్రహాముకు అప్పులు లేవు, యాకోబుకు అప్పులు లేవు, ఇస్సాకుకు అప్పులు ఉన్నాయా? లేవు. యేసుక్రీస్తుని కన్నా మరియమ్మకు కూడా అప్పులు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్న చాలా మందికి అప్పులు లేవు. అప్పులు లేని వాళ్ళు ఎవరున్నారు అంటారు మరి? దేవుడు చేసిన ఆదాముకు అప్పులు ఉన్నాయా? పోనీ అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు. గతంలో స్థితి ఏందో కానీ పిలుచుకున్న తర్వాత వృద్ధాప్యానికి వచ్చినాక పిలుచుకున్నాడు దేవుడు. అబ్రహాముకు అప్పుడు సంతానం లేదు, అన్ని వదిలిపెట్టుకొని వచ్చిండు, ఆస్తిపాస్తులు లేవు, ఏం లేవు. ఇప్పుడు సంతానం లేని వాళ్ళు వచ్చిరు మన మధ్యలోకి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అడుగుతున్నాడు, నీకు సంతానం కలగగలదా? డౌటే అంటారా? అనొద్దట్లే, అనొద్దని నేను అన్నందుకు కాదు, కానీ నువ్వు దేవుని ఆత్మతో నింపబడితే నీకు ఆ మాట రాదు. ఒకవేళ వస్తుందంటే నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఈరోజు నీకు డౌట్ వస్తుందంటే ఖచ్చితంగా, నీ అప్పులు తీరుతాయో లేదనే సందేహం నీకు వస్తుందంటే స్వపరిశీలన చేసుకోవాలి. నీకు సంతానము ఆలస్యమైంది, 3 ఏళ్ళు లేట్ అయితే వీళ్ళు చచ్చిపోదాం అనుకుంటారు. అత్తలేమో ఈ మొద్దు ఇంకొక ఆమెను చేస్తా అంటది. హల్లెలూయా. కొందరు అయితే నేను పెడతా అంటారు పక్కలు బాధలు భారీ. అబ్రాహాం శారాను విడిచిపెట్టలే, అబ్రాహాం శారమ్మను విడిచిపెట్టలే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాము శారమ్మను విడిచిపెట్టలే. సరే, పెద్ద మనుషులు ఎవరో అన్నారు, పెళ్లి చేసుకున్న నీకన్నా మనసు ఎట్లా ఒప్పుతుంది అంటే, పిల్లలు కాకపోతే విడిచిపెడతావా? ఆత్మ సంబంధాలకు వచ్చే ఆలోచన అది కాదు. లోకం ఎన్నో మాటలు అంటది, ఇచ్చినప్పుడు నోరు మూసుకుంటారు అంతే, అంతే కదా. దేవుడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయనను వెంబడించిన ఎవరిని కూడా, ఆయన నమ్మిన ఎవరిని కూడా తలదించుకునే స్థితిలో ఉండడు. హల్లెలూయా. దేవుడు మంచివాడా కాదా? మంచివాడు. నిన్ను సంతాన లేమిలో ఉంచాడు, ఆర్థిక లేమిలో ఉంచాడు. ఎవరన్నా వచ్చి నీ భర్త మారుతాడా? దేవుడే అడుగుతున్నాడు ఈరోజు, నీ భర్త మారగలడా? తాగుబోతైన నీ భర్త మారగలడా అని దేవుడు అడుగుతున్నాడు. నీ ఆన్సర్ ఒకవేళ కష్టమే, ఈడు మారడు, ఈడు చస్తేనే నాకు నెమ్మది వస్తుంది అనేటోళ్ళు ఉంటే జాగ్రత్త. మీలో పరిశుద్ధాత్ముడు లేడు, మీకు అసలు విశ్వాసమే లేదు. విశ్వాసం ఉంటే ఆ మాట మాట్లాడరు. ప్రభా, మీరు చెప్తారు ఖచ్చితంగా నా భర్త మారుతాడు, నేను ప్రభువుకు సాక్షిగా నిలబడతానని ఎవరైతే చెబుతారు చూడండి, వాళ్ళు దేవుని ఆత్మ కలిగిన వారు. వాళ్ళకు మాత్రం అది సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మీ భార్య విషయంలో ఎక్కడైనా నిరుత్సాహపడుతున్నారా, పోనీ మార్పు లేదా, క్రియలు మంచిగా లేవా, జీవితం మంచిగా లేదా, అయినా మీరు ఓపికతో ఉండండి, విశ్వాసంతో ఎదురు చూడండి. వాళ్ళ క్రియలు, ప్రవర్తన, చూపులు, తలంపులు ఎక్కడ మంచిగా లేకపోయినా సరే
అది భర్త కూడా తప్పుడు ద్రోవలు దక్కుతున్నా సరే మార్చగలడు. భార్య కూడా తప్పుడు మార్గంలోకి వేళ ఎవరు భార్యలు ఉన్నా కానీ కృంగిపోయే వాళ్ళు పురుషులు కొంతమంది ఉంటారు. ఎవరితో చెప్పుకోలేక. ఎవరితో చెప్పుకోగలుగుతారా సమస్య? ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటే కనుక, నీ భార్య మీద నీకు అనుమానాలు ఉంటే కనుక, ఈరోజు నువ్వు వెళ్ళి మోకరించు. ఆ సమస్యను దేవునికి అప్పగించి ప్రశాంతంగా ఉండి ప్రేమగా ఉండు. నీ ప్రేమ ఎక్కువైతే ఆటోమేటిక్గా బయట ప్రేమలన్నీ వేసుకున్నాంలో కట్ అయిపోతాయి. అంతే కావా? హల్లెలూయా. భర్త భార్య విషయంలో, భార్య భర్త విషయంలో. ఈరోజు ప్రభు మిమ్మల్ని అడుగుతున్నాడు, ఒకవేళ ఎక్కడైనా పొరపాటుకున్న భార్య అయినా, లేదంటే అన్నీ బాగుంటాయి కానీ ఇంట్లో మొండితనం, టైంకి ఎవరు వండి పెట్టారు, అదే పెద్ద సమస్య మీరు అనుకుంటారు కానీ. హల్లెలూయా. అలాంటి స్త్రీలను దేవుడు మారుస్తాడా? చురుకైన వ్యక్తులుగా మార్చే శక్తి నా యేసయ్యకుంది. మనుషులు ఎవ్వరు చెప్పి వినరు. మన చెప్పుడు ఎక్కువైతే ఎవరు మారరు. ఎక్కువ ప్రార్థన చేస్తే నీ భార్యని దేవుడు మార్చి గుణవతి అయిన స్త్రీగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. కాబట్టి పెళ్లి చేసుకోవద్దా? అరుదు అని సొలొమన్ అంటున్నాడు. కరెక్టే. యేసయ్య అన్నాడా? చెప్పండి, యేసయ్య అన్నాడా? హల్లెలూయా. సరే, వాక్యమే. వాక్యం అంటుంది గుణవతి అయిన భార్య దొరకదని కదా, దొరుకుట అరుదు. అరుదును ఎక్కడికి వెళ్ళి తెస్తాం? ఇక కష్టం. దేవుడు చూపెట్టిన వాళ్ళని చేసుకోవాలి, తప్పదు. కానీ నా యేసయ్య గుణవతి అయిన భార్యగా నీ భార్యను మారుస్తాడు. హల్లెలూయా. నీ భార్యని గుణవతి అయిన భార్యగా, నీకు విధేయతగా ఉండే భార్యగా మార్చే శక్తి దేవునికి ఉంది. హల్లెలూయా. ఏదైతే మన గృహాల్లో అసాధ్యం అనుకుంటున్నామో ప్రభు అడుగుతున్నాడు, ఈ పరిస్థితి మారగలదా అని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు, ఏదైతే జరగదని నువ్వు చింతిస్తున్నావో, ఏ ఎండిన స్థితిలో నువ్వు వెళ్తున్నావో, ఈరోజు ఒక కుటుంబంలో నుంచి నువ్వు వచ్చినావు, ప్రభు నీతో అంటున్నాడు, ఈ పరిస్థితి మారగలదా అనంటే, ఒకవేళ నీ అంతరంగంలో ఇది మారుతుందో లేదన్న డౌట్ ఉంటే ఈరోజు నువ్వు విడిచిపెట్టు. ఎప్పుడు విడిచిపెట్టగలవంటే, ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్ముడు ఉంటాడో అప్పుడు నీకు సందేహం రాదు. దేవునితో సహవాసం కరువై, దేవుని సన్నిధి నీకు దూరమై, నువ్వు దేవుని ఆత్మను కోల్పోయి ఉంటే, నీ పరిస్థితులను చూస్తున్నప్పుడు నీకు సందేహం కలుగుతుంది. వింటున్నారా? బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది, విశ్వసించువాడు కలవరపడడు. నీ కష్టాలను బట్టి కలవరమా? ఈరోజు భయంకరమైన సమస్యలను బట్టి వీటి నుంచి గట్టెక్కుతానో లేదనే భయం నీకుందా? ధైర్యంగా ఉండు. ఎండిన ఎముకలకు జీవాన్ని ఇచ్చిన దేవుడు ఈరోజు ఆ ఎముకలకు సహితము జీవాన్ని ఇచ్చిన దేవుడు. నువ్వు నమ్ము, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎండిన ప్రతి పరిస్థితిని కూడా బాగు చేయబోతున్నాడు. ఎలాంటి దయ్యపు శక్తుల పోరాటం ఉన్నా, మాంత్రిక శక్తుల పోరాటం ఉన్నా, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏవన్నీ ఉండని, విప్పని చిక్కుముడుల్లాక ఎంత పెద్ద సమస్య ఉండని, నువ్వు ఆత్మవశురాలి గనక పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నింపబడి, నువ్వు నీ ఇంట్లో అడుగు పెడితే నువ్వు ఒక మాట మాట్లాడిన కార్యము జరుగుతుంది. అంతే. హల్లెలూయా. నవ్వులు చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ రీతిగానే మీ ఇంట్లో వెళ్ళి మీరు మాట్లాడండి. ఏం మాట్లాడండి? తొందరలో మన అప్పుల్లో నుంచి నాకు ప్రార్థన చేసినప్పుడు ఆ నిశ్చేత ప్రభువు నాకు ఇచ్చినందుకు నేను మాట్లాడుతున్నా. ఒట్టొట్టిగానే మాట్లాడొద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు సమయం చెప్తే మాట్లాడవచ్చు, మాట్లాడకపోయిన పెద్ద ప్రమాదము లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నీ ఇంట్లో నువ్వు చెప్పగలగాలి. ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపి దేవుని ఆత్మతో నింపబడి నీకున్న సమస్యను దేవుని మీద ఉంచి విశ్వాసంతో నీ ప్రార్థిస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు, విడిపిస్తానని నిశ్చయత ఇస్తాడు. ఏ సమస్య ఉందో ఆ సమస్యను బట్టి నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలవరపడిపోతుంటే నువ్వు వెళ్ళి మెల్లగా ఏమనాలి తెలుసా? తొందరలో ఈ అప్పులన్నీ వెళ్ళిపోతున్నాయి డాడీ, ఎందుకు ఆలోచిస్తున్నావు, ఊకే మా మీద అరుస్తావు అని చెప్పండి. అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు టెన్షన్స్ ఎక్కువ అయినప్పుడు తల్లిదండ్రులు ఇంట్లో లొల్లి చేసుకుంటారు ఎక్కువ. మీరు వెళ్ళి ఏం చేయాలి తెలుసా? అమ్మను నాయనను ఏయ్ అనొద్దు. హల్లెలూయా. ఎవరిని తిట్టకుండా ప్రేమగా మాట్లాడాలి.
అమ్మ కంగారు పడకండి, టెన్షన్ పడకండి. దేవుడు తొందరలో మన కుటుంబంలో ఈ అప్పుల బాధ నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు, తీసుకొస్తాడు అని మీరు మాట్లాడే అభిషేకంతో ఇక్కడి నుంచి వెళుదురు గాక. హల్లెలూయా. విశ్వాసంతో మాట్లాడడం ప్రారంభించుదుము గాక. దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడ్డప్పుడు నిజంగా పరిస్థితులను చూసినప్పుడు ఇంకా మనకు భయం కలగదు, అనుమానం రాదు. చాలామందికి విశ్వాసం ఉంటే కార్యం చేస్తాడు దేవుడు, కరెక్టే. మరి విశ్వాసం ఎట్లా రావాలి నాకు? నా విశ్వాసం ఎట్లా వృద్ధి పొందాలి అని అంటే ఒకటి గుర్తుంచుకోండి. యేసయ్య ఏదైనా మాట్లాడితే జరిగింది, అవునా కాదా? అవునా కాదా? అద్భుతాలు జరిగినాయి. అదే రీతిగా నీ జీవితంలో కూడా నువ్వు మాట్లాడుతున్నప్పుడు జరగాలంటే ఎవరు మాట్లాడితే జరిగినాయో వాళ్ళతోని సమయం గడపాలి, సింపుల్, అంతే. హల్లెలూయా. బూతులు మాట్లాడేటోళ్ళతో మాట్లాడితే బూతులే వస్తాయి. రఫ్ అండ్ టఫ్ తిరిగి ఆళ్ళిళ్ళను కాలు దొక్కి కయం తీసుకునేటోళ్ళతో తిరిగితే నీవు అట్లనే దాని పోయటంతో గొడవలు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకుంటావు. కానీ యేసయ్యతో నీ సమయం గడిపినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ అభిషేకం నీ లోపలికి కన్వర్ట్ అవుతుంది, అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఎట్లయితుంది? దానికి ఏం చేయాలని కింద మీద పడొద్దు, ఇంకా గలిబిలి కావద్దు. మోకాళ్ళు నీ వంచి యేసునామంలో ప్రార్థన చేసినావంటే ప్లగ్గు తీసి సాకెట్లో పెట్టినట్టు, అంతే. హల్లెలూయా. ప్లగ్గు తీసి సింపుల్. ఇంకా దానికి నేను ఏం చేయాలి? వైర్ ఏం చేస్తుంది? బల్బు వెలిగించడానికి అదేం చేయదు. ప్లగ్ గన్లో పెడితే చాలు, ఇక తర్వాత ఏమన్నా చేస్తుందా? ప్లగ్ గన్లో పెట్టినంతసేపు ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, అంతేనా కాదా? బల్బు వెలుగుతూనే ఉంటుంది, మళ్ళీ పోతే కథ. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు వెలగాలి, నీ ద్వారా కార్యం జరగాలి అని అంటే చాలామందికి ఒక ప్రశ్న, ఇప్పుడు నా విశ్వాసం పెరగాలంటే ఏం చేయాలి? నా విశ్వాసం వృద్ధి పొందాలంటే ఏం చేయాలి? నేను విశ్వాసంతో మాట్లాడితే కార్యాలు జరుగుతాయి, ఓకే. కానీ మరి నేను మాట్లాడుతున్నప్పుడు దేవుని కార్యాలు జరగాలంటే నేను ఏం చేయాలి? ఏం లేదు. ప్రతిదినం ఎడతెగని సహవాసం దేవునితో నీకుంటే, అనగా సాకెట్లో ప్లగ్ ఇన్సర్ట్ చేసినప్పుడు పెట్టినప్పుడు పవర్కు కనెక్ట్ అవుతుంది, బల్బు వెలుగుతుంది. అదే రీతిగా నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి నీకేం అర్థమైనా కాకపోయినా యేసు నామంలో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన రాదు అంటారు చాలామంది. ప్రార్థన నేర్చుకోవాలంటే ఏం చేయాలి చెప్పాలనా? ప్రార్థన నేర్చుకోవాలంటే ఏం చేయాలి? హల్లెలూయా. ప్రార్థన నేర్చుకోవాలంటే ప్రార్థనే చేయాలి. హల్లెలూయా. రాదు కదా. నీకు సమస్య వచ్చినప్పుడు తండ్రితో ఎట్లా చెప్పుకుంటావు? మోకాళ్ళ మీదకి వచ్చి నీ ప్రార్థన ప్రారంభించి, దేవా నీవే నాకు దిక్కని నీ కష్టాలన్నీ ఆయనతో చెప్పుకొని ముగింపులో యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. అయిపోయింది ప్రార్థన. ఇట్లా మధ్యలో నువ్వెన్నో నీ సమస్యలు చెప్పుకోవచ్చు. అది ప్రార్థన అనుభవంలో ఉన్నోళ్ళు కాదు. కొందరికి ప్రశ్న, ప్రార్థన రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న క్రమంలో ప్రార్థన నేర్చుకుంటాం. ఎలా ప్రార్థన చేయాలో అర్థమైపోతుంటుంది. ఎవరు నేర్పిస్తారు ప్రార్థన? నువ్వు కనెక్ట్ అయినప్పుడు నీలో పనిచేసేది పరిశుద్ధాత్ముడు. యేసు నామంలో నువ్వు మోకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయడము ప్రారంభమవుతుంది. ఇంకా బైబిల్లో ఉంటుంది, మనం ఎలా ప్రార్థన చేయాలనో మనకి నేర్పించేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో ప్రార్థించే విధంగా పరిశుద్ధాత్ముడే మనలో ఉండి పనిచేస్తాడు. కానీ ఆ పరిశుద్ధాత్ముడు మనలో రావాలంటే యేసు నామంలో నువ్వు మోకరించాలి. హల్లెలూయా. నువ్వు మోకరించు, నువ్వు వల్ల అయినంత ప్రార్థన చేయి. అలా రోజులు గడుస్తున్న కొద్ది రోజుల్లోనే పరిశుద్ధాత్ముడు నీలో ప్రవేశిస్తాడు, అంతే. నీలో పనిచేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దినదినం అధికంగా నీలో పనిచేస్తాడు. అధికంగా ప్రార్థన చేయనట్లుగా నిన్ను ప్రేరేపిస్తాడు. ప్రార్థన చేయబుద్ధి అయితే లేదు, ఏం చేయాలి? ఏం చేయొద్దు, వెళ్ళాలి, మోకాళ్ళ మీదకి రావాలి, అంతే. చేయబుద్ధి అవుతుంది ఆటోమేటిక్గా. తినబుద్ధి అయితే లేదు, ఏం చేయాలి? గిన్నెలు అన్నం పెట్టుకోవాలి, 2 ముద్దలు పెట్టుకోవాలి, తర్వాత 6 ముద్దలు తింటాం. హల్లెలూయా. అంతేనా కాదా? చెయ్యబుద్ధి అయితేలే. చేయబుద్ధి కావాలంటే ఏం చేయాలంటే తినడం స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. ఆటోమేటిక్గా ఆసక్తి పెరుగుతుంది. ప్రార్థన సంగతి ఏంది? ఇప్పుడు మోకరించాలి, యేసు నామంలో నీ నోరు తెరవాలి. ఒంటరికి వెళ్ళి డోర్స్ వేసుకో,
స్టార్ట్ చేయి. ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. దేవుని ఆత్మతో నింపబడిన నువ్వు ఇదిగో ఇక్కడ ప్రార్థన చేసి మీరు వెళ్ళండి. అడగండి దేవుని, ప్రభు నీ ఆత్మతో నన్ను నింపని అడగండి. దేవుని ఆత్మతో నింపబడతావా? ఎట్లా నింపబడతావు అంటే అడిగితే అది కూడా ఎట్లా నింపుతాడు? ఎట్లా నింపుతాడు? నీకు ఎందుకు? హల్లెలూయా. గాలి ఎట్లా వస్తుంది? గాలి వస్తుందా లేదా? ఎట్లా చెప్తారు మీరు? హల్లెలూయా. గాలి వస్తుంది కానీ కనిపిస్తుందా? లేదు. ఎట్లా వస్తుంది? ఏవో 4 తిరిగితే ఎట్లా వస్తుంది? అంత లోతుగా నీకు అవసరం లేదు. నీకేం కావాలి? నీకున్న వేడి తగ్గి, నీకున్న నీరసం వెళ్ళిపోయి నువ్వు సేద తీర్చబడాలంతే. నీకు గాలి కావాలి. కథం గాలి వచ్చింది. అసలు పరిశుద్ధాత్ముడు ఎట్లా వస్తాడు అంటే ప్రార్థన చేయు, నీ లోపల పనిచేస్తాడు. అట్లా ఎట్లా వస్తాడు అది తర్వాత సంగతి. నీ పరిశుద్ధాత్మ చేత నింపబడలే, ఆ అనుభవం లేదు, అక్కడ దాకా వెళ్ళలేము. 1వ తరగతి చదువు అంటే ఫస్ట్ 10వ తరగతి గురించి ఆలోచిస్తుంది. హల్లెలూయా. ఈక్వేషన్కి ఏం ఆశ ఉండాలి? 1వ తరగతికి పోవాలనేది ఉండాలి. మిగతా 11వ తరగతికి వెళ్ళాలని ఉండొద్దు అంటే ఉండాలి, కానీ ఇది కంప్లీట్ చేస్తే కదా వెళ్ళేది అని తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇగో ఈ పని, ఏ పని? ప్రార్థన, మోకాళ్ళ మీద దేవునితో కనెక్ట్ అయితే సమస్తము నీకు అర్థమైతే తర్వాత. కానీ మొదటిగా పరిశుద్ధాత్మతో నింపబడతావు. ఆత్మవశుడవైన నీవు నీ ఇంట్లో నిలబడ్డప్పుడు నీ పరిస్థితులను చూస్తే భయం పుట్టదు, కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు యెహెజ్కేలు మాట్లాడినప్పుడు ఏ రీతిగా ఎండిన ఎముకలు అంటుకట్టబడినాయో, జీవముతో నింపబడి ఒక మహా సైన్యముగా మారినాయో, ఒక ఆత్మతో నింపబడిన నువ్వు నీ కుటుంబం చరిత్రను మార్చుటకు ఒక పాత్రగా దేవుని చేతుల్లో నువ్వు వాడబడగలవు. నిన్ను వాడుకోగలడు. నీకు చదువు రాకపోయినా ఏం రాకపోయినా యేసు నామంలో ప్రార్థించడం తెలిస్తే చాలు, వాక్యం చదవగలిగితే చాలు, విన్న వాక్యం అర్థం చేసుకుంటే చాలు, ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ప్రభుతో కనెక్ట్ అయ్యుండు. నీ ఒక్క వ్యక్తికి చాలు, నీ కాందాన్ని మొత్తం బాగుపడుతుంది యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా. తెలుసా మీకు ఆ సంగతి? నీకు ఇంకా మంచి హృదయం ఉంటే నీ ఊరంతా బాగుపడుతుంది నీ ఒక్క వ్యక్తి వల్ల. హల్లెలూయా. యెహెజ్కేలుతో అన్నాడు. యెహెజ్కేలు ఏమంటున్నాడు తెలుసా? ఏమో ప్రభువా నీకే తెలియను. బతకవనలే. గీ ఎముకలు బతుకుతాయా ప్రభు అన్నాడు అనుకో, యెహెజ్కేలు పనికి రాకుండే. ఏమో ప్రభు నీకే తెలియను అంటే నువ్వు అనుకుంటే బ్రతికిస్తావు ప్రభు అని యెహెజ్కేలుకి అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము. ఏమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. హల్లెలూయా. దేవుడు యెహెజ్కేలుతో చెప్పాడు. యెహెజ్కేలుతో చెప్పింది ఎండిపోయిన ఎముకలతో యెహెజ్కేలు చెప్పాడు. ఏమని తెలుసా? దేవుడు అన్నాడు, మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదను, మీలో నేను జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు అని ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? కానీ మాట ఎవరిది? దేవుంది. చెప్తున్నది ఎవరు? దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి. ఎందుకు యెహెజ్కేలు దేవుని మాటను ఎండిపోయిన ఎముకలతో చెప్పగలిగినాడంటే యెహెజ్కేలుకు దేవునితో కనెక్షన్ ఉంది కాబట్టి, సహవాసం ఉంది కాబట్టి. దేవునితో నీకు సరైన సహవాసం ఉంటే, దేవునికి నువ్వు కనెక్ట్ అయితే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి యేసు నామంలో. శ్రమలో ఉన్నవారు విడుదల పొందుకుంటారు. నువ్వు మాట్లాడితే పొందుకొందురుగాక. అవును, పొందుకుంటారు అని నమ్మినోళ్ళు గట్టి చెప్పలు కొట్టండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు కొట్టివేయబడబోతున్నాయి. నువ్వు విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు నీ కుటుంబంలో వ్యాధులు, దయ్యాలు పారిపోబోతున్నాయి. పారిపోవునుగాక. హల్లెలూయా. అందుకు అవకాశం ఉంది. ఉపయోగించుకో యేసు నామంలో. ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయంటే చివరికి ఇది ఒక మాట చదివి ముగించుకుందాం. 10వ వచనం చూడండి. ఆల్రెడీ ఎండిన ఎముకల గురించి ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలిచిరి. యెహెజ్కేలు అంటున్నాడు, దేవుడు నాతో చెప్పినట్లు నేను మాట్లాడినప్పుడు కొన్నిసార్లు పరిస్థితులు బాగుపడతాయని దేవుడు చెప్పినా నమ్మం.
కానీ నమ్మాలి అంటే దేవుని ఆత్మతో నింపబడాలి, మిగతా సమస్యల మీద కాదు. ఈరోజు దేవుని ఆత్మతో నేను నింపబడ్డానా లేదా? పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడా లేడా? అందుకు అనుకూలంగా నీ ఆత్మీయ జీవితాన్ని ఈరోజు ప్రారంభిస్తే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే దేవుడు చెప్పేది నేను నమ్ముతావు, ఆయన మాట్లాడమన్నది మాట్లాడతావు. నువ్వు నమ్మింది మాట్లాడకుండా ఉండలేవు. నీ ఇంట్లో కృంగుదలతో ఉన్న వారితో, విచారంతో ఉన్న వారితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడింది జరుగుతుంది. మీకు ఎప్పుడన్నా ప్రశ్న వచ్చిందా? కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడైనా, ఏ సేవకుడు మాట్లాడుతున్నప్పుడైనా జరుగుతాయి కదా. వీళ్ళు మాట్లాడితే అబ్బో బాగా జరుగుతున్నాయి, వీళ్ళు మాట్లాడినాయి అన్ని ఎట్లా జరుగుతాయి? హల్లెలూయా. నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించాడు, మరణమును గెలిచాడు, మృత్యుంజయుడయ్యాడు. ఆయన నామము శక్తి కలిగిన నామము, మరణమును గెలిచిన నామము యేసుక్రీస్తు నామము. యేసు నామంలో ఎవరైతే మాట్లాడతారో, యేసు నామంలో ఎవరైతే ప్రార్థిస్తారో వారి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. అది ఎవరు యేసు నామంతో ప్రార్థన చేస్తున్నప్పుడు కార్యాలు జరుగుతాయి అంటే, ఎవరైతే ఆయనతో కనెక్ట్ అయ్యి ఆయన శక్తితో నింపబడతారో, ఎవరైతే ఎక్కువ సమయం మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారిలో ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఆయన నాలో ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు, నువ్వు నేను మాట్లాడుతున్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి, అనేకులకు మేలు జరుగుతుంది. ఎవరో ఏడుస్తూ వచ్చి నాకు సమస్యలు ఉన్నాయి అంటారు. ఊక ఎందుకు ఏడుస్తున్నావు? యేసయ్య నీ జీవితంలో తొందరలో అద్భుతం చేయబోతున్నాడు, ఇంకా కొంచెం దేవుడు ప్రేరేపిస్తే నెలలో నీ జీవితంలో అద్భుతం జరగబోతుందని నువ్వు చెప్తే అది జరుగుతుంది. నేననే కాదు, మీరు మాట్లాడితే. ఒట్టొట్టుగా వచ్చి గాలికి మాట్లాడుతున్నా ఏది జరుగుతలేదు అంటే జరగదు. హల్లెలూయా. నువ్వు దేవునితో గడపాల్సినంత సమయం గడిపితే మొదటిగా నీ జీవితం పట్ల నీకు నిరాశ వెళ్ళిపోయి నిరీక్షణ కలుగుతుంది. అదేవిధంగా నీ నిరీక్షణను అనేకులకు నువ్వు పంచుతావు. అట్టి సామర్థ్యం దేవుడు ఇస్తాడు, మీకు ఇచ్చునుగాక. యెహెజ్కేలు దేవుడు మాట్లాడమన్నది మాట్లాడినప్పుడు ఎండిన ఎముకలకు జీవం వచ్చింది, మహాసైన్యముగా మార్చబడ్డారు. మార్చబడ్డారా లేదా? మార్చబడ్డారా లేదా? ఖచ్చితంగా మార్చబడ్డారు. ఇక నుంచి నువ్వు దేవుని ఆత్మతో నింపబట్టుకు నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు అడుగు దేవుని, ప్రభు నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు. అడిగితే ఖచ్చితంగా నింపుతాడు, సందేహించకు. ఆయన అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. ఎవరికి కొలత, ఎవరిని వీళ్ళు వాళ్ళు అనుకోకుండా ఆత్మను అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అడుగు ప్రతి వారికి తన ఆత్మాభిషేకాన్ని ఇస్తాడు. మనం చాలా అడుగుతున్నాం లోకంలో, కానీ అడగాల్సింది అడుగుతారు. ఈరోజు నువ్వు దేవుణ్ణి ఎన్నో అడుగుతున్నావు. ప్రభువా కడుపు నొప్పి వచ్చింది, శరీర బలహీనత ఉంచింది, తగ్గించు ప్రభువా, మంచిదే. సమస్యలు ఉన్నాయి, తగ్గించు ప్రభువా, మంచిదే. కానీ వాటిని నెరవేర్చుటకు శక్తి కలిగినటువంటి యేసయ్య నీలో ఉంటే, ఆ ఆత్మస్వరూపుడు నీలో ఉంటే, నువ్వెంతగా అడిగి అలసిపోవాల్సిన అవసరం గిట్టు ఉండదు. హల్లెలూయా. 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 అనేకమైన కార్యాలు నువ్వు దేవునితో కనెక్ట్ అయి ఉంటే మాట్లాడుతుంటే జరుగుతాయి యేసు నామములో. నువ్వు మాట్లాడుతుంటే జరగాలంటే ప్రార్థన మానొద్దని కాదు, వ్యక్తిగత ప్రార్థన నీకు చాలా అవసరం, ఒంటరి ప్రార్థన నీకు చాలా అవసరం. అలా నువ్వు ఒంటరిగా దేవునితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటుంది, పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. హల్లెలూయా. ఆ ఆత్మ ప్రేరేపణతో నువ్వు మాట్లాడుతూ ఉంటావు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. జరగలని ఆశ ఉందా? ఈరోజు ఒక్క మాటని వాడిగిళ్ళు. ఈ వాక్యం ముగించిన తర్వాత బతిమలాడుకు, ప్రభువా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభు అని అడుగు. ఎన్నో అడిగినావు ఇప్పటి వరకు, కానీ ఈ విషయంలో అలక్ష్యం చేసినావు. ప్రభు అంటున్నాడు ఈరోజు, నేనిచ్చే ఆత్మ అభిషేకం కొరకు నీవు అడుగు. నేను నీలో ఉంటే నీ జీవితాంతము ప్రతి పోరాటంలో నువ్వు విజయాన్ని చూస్తూ ముందుకు సాగుతూనే ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. సందేహంతో వచ్చావా? ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కుతానో లేదో అనుకుంటున్నావా? ఈరోజు ప్రభువుని అడుగు. నువ్విచ్చే పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి ప్రభు. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఒక్కటి కాదు, ఎన్ని పోరాటాలున్నా అందులో విజయం చూస్తావు, ఎన్ని అక్కరలున్నా తీర్చబడతాయి. ప్రాముఖ్యంగా ఆయన రాకడలో ఎత్తబడే గుంపులోనే ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మతో నింపబడ్డ యెహెజ్కేలు మాట్లాడినప్పుడు ఎండిపోయిన ఎముకలు బ్రతికినాయి. అదే రీతిగా దేవుని ఆత్మతో నింపబడిన నువ్వు నీ ఇంటిలో ఉన్నావు కనుక ఆ ఇల్లు ఖచ్చితంగా ఆశీర్వదింపబడుతుంది. కొద్ది సమయం యెహెజ్కేలు నిలబడ్డ వెంటనే అతికినాయా ఎముకలు? వెంటనే ఇట్లా నిలబడడం తడివిగా టక్ 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 టక్
ఇక ఆయన మనిషి ఎట్లా అవుతుండే? దేవుడు అయిపోతుండే. హల్లెలూయా. ఆయన దేవుడు కాదు. యెహెజ్కేలు మనిషి. దేవుడు చెప్పిందే, దేవుడు అన్నాడు మాట్లాడు అన్నాడు. మాట్లాడినప్పుడు జరుగుతుంది. నువ్వు అనుకోవచ్చు ఇంటికి వెళ్ళిపోయినా కదా ఏం జరగలేదు. కొంచెం టైం పడుతుంది. సంవత్సరాలు తరాలు గడిచిపోగానే కొద్ది రోజుల పరిధిలోనే నిన్ను బట్టి నీ కుటుంబంలో అద్భుతాలు జరగబోతున్నాయి. జరుగునుగాక. ఖచ్చితంగా. మీరు ఇక్కడున్న చాలామంది మీ కుటుంబాల్లో కొత్త వాతావరణం చూడబోతున్నారు. ఖచ్చితంగా చూడబోతున్నారు. అంతే. మీకే అర్థం కాదు ఏంది ప్రభువా ఇదంతా అని మీరే ఆశ్చర్యపోయే విధంగా ప్రభువు మీతో కదలబోతున్నాడు. హల్లెలూయా. 12వ వచనం చూడండి. 11వ వచనం నుంచి కూడా, అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనిచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము. ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయంట? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయుల పరిస్థితి ఏంటి తెలుసా? మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతుమి అని అనుకొనిచున్నారంట. ఏమనుకుంటున్నారంట? మా ఆశ విఫలమైపోయింది, నేను అనుకున్నది దక్కలే. ఎంతో ఆశపడుతున్న నా కుటుంబంలో సమృద్ధి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, అభివృద్ధి ఉండాలి, నా బిడ్డలు మంచి మార్గంలో ఉండాలి, నా పిల్లల పెళ్ళిళ్ళు కావాలి. ఎన్నో ఆశలు ఉన్నాయి. కానీ ఆ ఆశలన్నీ అడుగంటిపోయినాయి, ఈరోజు విఫలమైపోయినాయా? హల్లెలూయా. నాశనం అయిపోయినాం అనుకుంటున్నారా? మీ ఇంట్లో ఇంకా మీకు వంశం అంటూ లేదు, ఇక 2-3 మిగిలినరు, వారికి పిల్లలు అవుతలే అనే స్థితి గుండా మీరు వెళ్తున్నారా? హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారంట మన ఆశ విఫలమైపోయింది, ఇక మనం నాశనం అయిపోయినాం, ఇంకా బాగుపడమనుకుంటున్నారు. అందుకే దేవుడు యెహెజ్కేలుతో అంటున్నాడు, కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనము, ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా ప్రజలారా. ఇదిగో ప్రభు ఈరోజు మీతో అంటున్నాను నిజంగా. హల్లెలూయా. ఏమంటున్నాడు తెలుసా? నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మను బయటికి రప్పించగా. ఇశ్రాయేలీయులు ఏం చేశారంట తెలుసా? వాళ్ళ ఆశలన్నీ చంపుకొని బతుకున్న సచ్చిన వారిలాగే ఉన్నారు. ఇక అంతా నా పని అయిపోయింది, మేము నాశనం అయిపోయినాం, బాగుపడము అనే తలంపు నీలో ఉందంటే బ్రతుకున్నా నువ్వు చచ్చిన వ్యక్తిలాగా ఉన్నావు. ఈరోజు నీకు నువ్వుగా కంటికి కనిపించని సమాధిని నువ్వు కట్టుకున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. కొందరిని కదిలించండి. పరిస్థితులు ఎట్లున్నాయంటే, ఏం లాభం బతుకున్నా అంటే ఉన్న, బతికిన ఒకటి సచ్చిన ఒకటి, సచ్చిన శివం లాంటి జీవితం నాది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? నేను బ్రతికేం లాభం అనుకుంటున్నావా? అయితే విను, ప్రభువు నీతోనే అంటున్నాడు, నువ్వు కట్టుకున్న సమాధిని నేను తెరవబోతున్నాను. గట్టి చప్పట్లు కొడితే అయిపోతాం. ఏ సమాధి అది? ఇంకా నేను బాగుపడను, నేను మంచిగాను, నా జీవితంలో మేలు అనుభవించలేనని సమాధిని కట్టుకున్నావు. కానీ ఏదైతే నేను పొందుకొని అనుకొని దాని విషయంలో నీ సమాధిని కట్టుకొని బతుకున్నాను, నిన్ను నువ్వు చంపుకున్నావు చూడు, ఇంకా దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను బ్రతికించబోతున్నాడు ఈ దినాన. హల్లెలూయా. మీ ఇంటిలో ఉన్న వారిని, ఆశలు నిరాశలు అయిపోయి చచ్చిన స్థితిలో ఉన్న వారిని మిమ్మును వాడుకొని, ఇంతే మా జీవితం అనుకున్న వారిని దేవుడు బాగు చేయబోతున్నాడు. నజరేయుడైన యేసు నామములో మీరు మీ గృహాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప అభిషేకం పనిచేయను గాక. మిమ్మును బట్టి మీ కుటుంబాల్లో నాశనం అయిపోయాము అనుకున్న వారి ఆశలు మరలా చిగురించి వారు బ్రతికి మేలు అనుభవించి దేవుణ్ణి ఘనపరచుదురు గాక. అందుకు యెహెజ్కేలును వాడుకున్నట్లుగా నజరేయుడైన యేసు నామములో దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకొనును గాక. నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. యెహెజ్కేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో తెలియజేస్తున్నాడు, ఆశలు అడుగంటిపోయిన వారితో, ఇదిగో నేను మిమ్మును బ్రతికించి మీ దేశంలో నివసింపజేస్తాను, నేను దేవుడనై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఇశ్రాయేలీయులకు చెప్పు, వారిని బ్రతికిస్తాను, వారిలో నా ఆత్మను ఉంచుతాను.
ఇదిగో మీరు మీ ఇంటిలోకి వెళ్ళినప్పుడు మిమ్మును బట్టి మీ కుటుంబంలో ఎండిన స్థితి వెళ్ళిపోబోతుంది. మిమ్మును బట్టి మీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దేవుని ఆత్మతో నింపబడబోతున్నారు. యేసునామంలో నింపబడుదురుగాక. మీరు వెళ్ళి మీ గృహాల్లో నిలబడినప్పుడు మీ కుటుంబ సభ్యుల మీద ఒక గొప్ప అభిషేకము దిగి వచ్చునుగాక. అలాంటి అభిషేకం ఇక నుంచి మీతో వెళ్ళునుగాక. యెహోవా నాకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మీ కుటుంబ సభ్యులు, ఇక మా పరిస్థితి అయిపోయింది, ఇంతే మా బతుకున్నోళ్ళు, ఇంతే మా బతుకు అనుకున్నోళ్ళు మిమ్మును బట్టి మరలా దేవుని చూడబోతున్నారు. మరలా దేవుని కార్యాలు చూడబోతున్నారు. ఇదిగో నన్ను బట్టి మిమ్మును బట్టి ఈ సంగారెడ్డి ప్రాంతం అంతా కూడా ఇంకా మాకు మేలు చూపువారు ఎవరని వెతుకుతున్న వారు అందరూ కూడా యేసు నామములో మరలా మంచి రోజులు చూడబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఈ ప్రాంతంలో ఇంకా ఉద్యోగం లేదనుకున్నవారు, ఈ ప్రాంతంలో ఇంకొక మాకు మంచి అభిషేకించబడినటువంటి దైవజనుడు లేడు అనుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ఇంకా మేము కార్యాలు చూస్తామో లేదో, అద్భుతాలు చూస్తామో లేదో, ఉన్నాయో లేదో, బాగుపడతామో లేదో అనుకున్న వారు ఇశ్రాయేలు సహితం అనగా క్రైస్తవులు సహితము దేవుడు ఉన్నాడు, ఆయన జీవం కలిగిన వాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని అనేకులు దేవుని కార్యాలు చూడబోతున్నారు. హల్లెలూయా. క్రైస్తవులుగా ఆశలాడుకుంటూ పోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇదిగో నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఈ ప్రాంతంలో ఒక గొప్ప ఉజ్జీవము రగిలించునుగాక. హల్లెలూయా. ఎన్నో జరుగుతున్నాయి కార్యాలు. మా ప్రాంతంలో ఏది అంత ఎండిన స్థితి అనుకున్నలు సహితము ఇదిగో నిజంగా ఇక్కడున్న మీ ద్వారా నా ద్వారా ఒక గొప్ప ఉజ్జీవాన్ని రగిలించబోతున్నాడు. నిజంగా యేసునామములో ఇక్కడ నుంచి గొప్ప గొప్ప సేవకులు లేవబోతున్నారు. చబలోడి దేవుని మహిమ పరుద్దాం. గొప్ప గొప్ప ప్రవక్తలు ఇక నుంచి లేవబోతున్నారు. గొప్ప గొప్ప సంఘ కాపర్లు ఇక నుంచి లేపబడుదురు గాక. గొప్ప పరిచర్య, గొప్ప ఉజ్జీవం ఇక్కడున్న మీ ద్వారా, నిజంగా మీ ద్వారా గొప్ప ఉజ్జీవం బయలుదేరబోతుంది ఇక్కడ. హల్లెలూయా. అది ఎక్కడ ప్రారంభం అంటే మీ కుటుంబంలో ప్రారంభం కాబోతుంది. మీరు మీ ద్వారా మీ కుటుంబాలు బలపరచబడి మీ కుటుంబాలే మీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా మీరు ఒక మాదిరిగా ఉండబోతున్నారు, ఆదరణగా ఉండబోతున్నారు, ధైర్యాన్ని ఇచ్చేవారిగా ఉండబోతున్నారు. ఎవరు కాదు, నేనే సాక్షిని, దేవుడు ఉన్నాడు, అద్భుతాలు జరుగుతాయని చెప్పడానికని మీ కుటుంబం అంతా ఎట్లా ఛాతి మీద చేసుకొని చెప్పబోతున్నారు యేసునామంలో. అంత శక్తిమంతుడు ఆయన ఈ ప్రాంతంలో బహుబలముగా కదులునుగాక. నజరేయుడైన యేసు నామంలో అనేకులను జీవముతో నింపే అభిషేకం మీ మీదకి ఇప్పుడే దిగి వచ్చునుగాక. మీరు మెల్లి మాట్లాడుతున్నప్పుడు అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక, ఖాళీ అయిపోయిన వారి పాత్రలు నింపబడునుగాక, మీ కొట్లలో ధాన్యము మీరు మాట్లాడుతున్నప్పుడు సమృద్ధిగా ఉండునుగాక. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీ కొట్లల్లో ఇక్కడికి వచ్చిన వారి కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండునుగాక. ప్రతి బంధకాలు తొలగిపోవునుగాక. ఇక్కడికి వచ్చిన వారి జీవితాల్లో నుంచి వ్యాధులు పారిపోవునుగాక, అనారోగ్యాలు తొలగిపోవునుగాక. వచ్చిన వారిలో మార్పు చెందని వారు ఇంకా ఎవరైనా ఉంటే యేసునామములో వారు రక్షణలోకి పాశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి నడిపించబడుదురుగాక. మహా సైన్యమై దేవుని సంఘముగా నిలబడుదురుగాక. గడే చెప్పలు కూడా దేవుని మహిమ పరుద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఉందాం. దయచేసి అందరం ప్రార్థనలో ఉందాం. మోకాళ్ళ మీదకి రాగలిగిన వారు మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీరు మాట్లాడే దేవుడు నాతో మాట్లాడినందుకు వందనములయ్యా. వచ్చిన ప్రతి ఒక్కరిని మెండైన మీ యొక్క ఆత్మ అభిషేకంతో నింపండి, పరిశుద్ధ ఆత్మ శక్తితో నింపండి. ప్రతిదినం మీ సన్నిధిలో సహవాసం విషయంలో ఆసక్తి కలిగి ప్రభా మీరు ఇచ్చే ఆత్మాభిషేకం పొందుకొని మీరు అక్కడి వరకు అనేకులకు మిమ్మల్ని పరిచయం చేసే కృపను వీరికి దయచేయండి. అదే రీతిగా ప్రాముఖ్యంగా వీరిని మీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించండి. వీరి గృహాల్లోకి వెళ్తున్నప్పుడు యేసు నామములో తండ్రి ఇదిగో బ్రతిమలాడుకుంటున్నామయ్యా. మీ కృప లేనిది, మీ నడిపింపు లేనిది ఏది జరగదు. మీ సహాయం కావాలి. వీరి గృహాల్లోకి వెళ్ళినప్పుడు ప్రభువా తండ్రి మీ బలమైన ఆత్మ అక్కడ వీచే గాలిలాగా పనిచేయునుగాక. తండ్రి మీకు స్తోత్రం. అక్కడున్న సమస్యలైన చెత్త ఎగిరిపోవునుగాక.
అయ్యా వీరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఒక్కొక్కరిని ఇప్పుడే మీ యొక్క అదృశ్యమైన హస్తంతో పట్టుకోమని అడుగుతున్నాను ప్రభా. యెహెజ్కేలు మీదికి మీ హస్తము వచ్చినట్లుగా యేసు నామములో తండ్రి ఇదిగో ప్రభా ప్రార్థిస్తూ ఉన్నాను. వీరి మీదికి మీ యొక్క బలమైన హస్తము వచ్చునుగాక. తండ్రి మీకు వందనాలు. ఎందరైతే పొందుకోవడానికి అనుకూలముగా ఉన్నారో యేసు నామములు ఇప్పుడే వారి మీదకి మీ బలమైన ఆత్మ అభిషేకం దిగివచ్చునుగాక. వారి మీద మీ యొక్క అభిషేకం కుమ్మరించబడునుగాక. మీ ఆత్మతో నింపబడుదురుగాక. ప్రవచించేవరం, స్వస్థపరిచేవరం, భాషల్లో మాట్లాడే వరం, ఆ ప్రతి వరముతో కూడా ప్రభువా నింపబడుదురుగాక. అద్భుతములను జరిగించే ఆ కృపా వరముతో వీరు నింపబడుదురుగాక. కృప చూపించండి, కృప చూపించండి. అడుగుతారు ప్రభా నీవిచ్చే ఆత్మ వరాలు నాకు కావాలి, మీరిచ్చే ఆత్మ అభిషేకం కావాలి. నేను ఎక్కడ నిలబడతాను అక్కడ అద్భుతాలు జరగాలని ప్రార్థించండి. ఈరోజు నోరు తెరిచి అడగండి, ప్రభువా నేను ఎక్కడ నిలబడతాను అక్కడ అద్భుతాలు జరగాలి ప్రభువా. నేను ఎక్కడ నిలబడతాను అక్కడ ఆశ్చర్య కార్యాలు జరగాలి ప్రభువా. నేను ఎక్కడ నిలబడతాను అక్కడ సూచక క్రియలు జరగాలి ప్రభువా. మహత్కార్యాలు జరగాలి ప్రభువా. నా కుటుంబంలో, నా బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో నన్ను ఒక పాత్రగా ఉంచాయా, నన్ను ఒక పాత్రగా ఉంచాయా. నన్ను వాడుకో ప్రభువా. నా కుటుంబం కొరకు, నా ఇరుగు పరుగు వారి మేలు కొరకు, రక్షణ కొరకు నన్ను వాడుకో ప్రభువా. తండ్రి మీకు వందనాలు, వందనాలు, వందనాలు. తండ్రి మీకు మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ప్రార్థించండి, నిజంగా ప్రార్థించండి దయచేసి. అనేకులను పరిశుద్ధాత్ముడు తాకబోతున్నాడు. దేవుని ఆత్మతో నింపబడబోతున్నారు. నిశ్చయముగా విశ్వాసంతో నోరు తెరిచి అడగండి, బిగ్గరగా అడగండి. ప్రభా ఎలుగెత్తి అడగండి. ఒంటరిగా నేను ఏమి సాధించలేను, నువ్వు ఇచ్చే ఆత్మ అభిషేకం ఉంటే ప్రభా నేను ప్రాకారములను దాడుతాను ప్రభా. మీరు నాతో ఉంటే అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నువ్వు నాలోనికి రండి, నాలోనికి రండి. పరిశుద్ధాత్ముడు మీకు వందనములు తండ్రి. అయ్యా మీకు మహిమ కలుగును గాక, మీకు మహిమ కలుగును గాక. అయ్యా మీరు నాలో ఉండాలి, నాలో ఉండాలి, నాలో ఉండాలి ప్రభా. అయ్యా మీకు స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. నన్ను అభిషేకించయ్యా, నీ ఆత్మ నాలో కుమ్మరించయ్యా. అందుకు ఆటంకంగా ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెడుతున్నానయ్యా, 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 విడిచిపెడుతున్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. నీ రక్తంలో కడగండి ప్రభా. నాలో ఉన్న అపవిత్రతను తీసివేయి ప్రభా, తీసివేయి ప్రభా, తీసివేయి ప్రభా. అయ్యా మీకు మహిమ కలుగును గాక, మీకే ఘనత కలుగును గాక, మీకే ఘనత కలుగును గాక. తండ్రి మీకు వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా అనేకులను దేవుడు తన ఆత్మతో నింపబోతున్నాడు. ప్రార్థించండి విశ్వాసంతో. నిశ్చయముగా నేనైతే ఒక గొప్ప స్పర్శను నేను అనుభవిస్తున్నాను, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను. మీరు ఆత్మ కొరకు నింపబడుట కొరకు అనేటువంటి ఒక గొప్ప అభిషేకం ఈ సమయంలో ఇక్కడ కదులుతా ఉంది. దేవుడు ఆసక్తితో కలిగి పొందుకొనుటకు సిద్ధముగా ఉన్నవారిని ఆ పరిశుద్ధాత్మతో నింపుతూ ఉన్నాడు. అడగండి, అడగండి. నన్ను నింపండి ప్రభా, నింపండి ప్రభా. నా సొంత శక్తి సరిపోదు, నీవిచ్చే శక్తి కావాలి ప్రభా. నీ బలమైన ఆత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి యేసు నామములో వీరి మీదకి దిగి వచ్చును గాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుదురు గాక, నింపబడుదురు గాక, నింపబడుదురు గాక, నింపబడుదురు గాక, నింపబడుదురు గాక, నింపబడుదురు గాక. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవ, గొప్ప దేవ, మీకే స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా ఈ దినమున పరిశుద్ధాత్మ శక్తితో వీరు నింపబడుదురు గాక, నింపబడుదురు గాక. ప్రాకారములను దాటే అభిషేకం యేసు నామములో, యేసు నామములో వీరి మీదకి దిగి వచ్చును గాక, దిగి వచ్చును గాక, దిగి వచ్చును గాక. మీరు గొప్ప దేవుడు, ఒక గొప్ప అనాయింటింగ్ ప్రభువా వీరి మీదకి రిలీజ్ అవును గాక యేసు నామములో. తండ్రి మీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా. తండ్రి మీకే మహిమ కలుగును గాక. మీరు ఇస్తున్న అభిషేకాన్ని బట్టి వందనాలు, ఆత్మ నింపుదలని బట్టి వందనాలు, 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 వందనాలు. గ్లోరీ, గ్లోరీ. దేవునికి మహిమ, 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 మహిమ. గొప్ప అభిషేకం, గొప్ప అభిషేకం. యావరణంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ ఆత్మతో నింపబడుతురు గాక. మీ ఆత్మ వారిని తాకును గాక. యేసు నామములో, యేసు నామములో గొప్ప అభిషేకం వీరి మీదకి దిగి వచ్చును గాక. రిచ పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీరు గొప్ప దేవుడు నాయన, మీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి ప్రభువా. పరిశుద్ధాత్ముడా ఇదిగో నాలో మీరు ఉండండి. ఎప్పుడైనా వెతికి దిగిరండి. నన్ను యేసయ్య మీ ఆత్మతో నింపండి. యేసయ్య మీలో జీవించడానికి, మీలో బ్రతకడానికి, మీలో మాట్లాడడానికి, మీ నామాన్ని మహింపరచడానికి మీరు ఇచ్చే అభిషేకం నాకు కావాలి.
ఆత్మ నింపుదలనే కావాలి ప్రభా. అయ్యా మీరే నాకు అనుగ్రహించమని అడుగుతూ యేసు అనే సర్వశక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్.